ఆల్ డియర్ రెబల్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీ ఆకలి తెలుసు, మీ హంగర్ తెలుసు, మీ స్టార్వింగ్ తెలుసు. అన్నిటినీ కూడా జాన్ 9th అరిస్తో మొదలైతే ఒక 9 రకాల ఐస్ క్రీమ్స్తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక మహారాజా తాలీజ్ ద రాజా సాబ్. ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా 6-11కి ఇచ్చేద్దాం అనుకుంటాం, తర్వాత కన్నడ సినిమాలో కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది, మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది. అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా, సో సారీ. అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లు, ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఏంట్రా అంటే కోపం వచ్చేస్తాయి. అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి. ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలేను, ఎందుకంటే రాజా సాబ్కి ఇక్కడ నేను ఉన్నా, కల్కికి నేను అక్కడ ఉన్నా, సో అందుకని చెప్పి నా కోపం. ఆగరా నువ్వు టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్దా అని చెప్పి టెన్షన్ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడు ఈ సింగిల్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ అవుతుంది కదా, జాన్ 9th అప్లోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఫైల్. ఎందుకంటే మీకు టీజర్ రిలీజ్ అప్పుడు టీ షర్ట్ వేసుకొని చెప్పా, మన క్యాప్షన్ ఏంటి, తెలుసు కదా, అది మాత్రం మారలా. ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారని టీ షర్ట్ మార్చుకొచ్చాను, కానీ ఇన్నర్ ఎమోషనల్ మాత్రం అదే. ఎందుకంటే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్నా, డ్యాన్స్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ రోజు ప్రతిరోజు సెట్లో ఉన్నా, దీని అమ్మా హై.